హలో ఫ్రెండ్స్, నేను ముందు వీడియోలో మీతో చెప్పాను కదండి వర్క్ బ్లౌజ్ కటింగ్ చేయాలని. షూటింగ్ చేస్తూ కటింగ్ అయితే చేసేసాను. వాయిస్ ఓవర్ ఇచ్చేసి తర్వాత పోస్ట్ చేయాలి. బ్లౌజ్ కుట్టిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో ఈజీగా తెలుస్తుంది కదా. బార్డర్ అనేది కుట్టేటప్పుడు జాయిన్ చేయాలి. దీనికోసం ఒక స్పెషల్ వీడియో తీస్తాను. కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకా నా వర్క్ అయితే అయిపోయినట్టేనండి. టైం వచ్చేసి 3 అయింది కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలన్నమాట. ఇంకా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత హోంవర్క్లు ఏమైనా కొంచెం తినిపించేసి కొంచెం సేపు వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా 5 o'clock వరకు వాళ్ళ హోంవర్క్లతోనే సరిపోతుందండి. నేను ట్యూషన్కి పంపిస్తాను కానీ హోంవర్క్లు మాత్రం ట్యూషన్కి ఇవ్వను అనమాట. నేనే చేపిస్తాను. అప్పుడే హ్యాండ్ రైటింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేను కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటాను స్టడీలో. సో ఇప్పుడు వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళాలండి. ఇంక ఇప్పటితో వర్క్ అయితే ఆగిపోతుంది. అంత ఫాస్ట్గా అవ్వదు. పిల్లలు ఉన్నంతసేపు నాకైతే వర్క్ అవ్వదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అవ్వదు. మార్నింగ్ 11 నుంచి 3 o'clock వరకే నేనేం కుట్టాలన్నా. ఈ అమ్మాయి పైన అమ్మాయి అండి, ఆడుకుంటుంది. పిల్లల కోసం వెయిటింగ్